బలపరిచే వాక్యము. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. కీర్తనలు 37:24. ఈ దినం అలసినట్టుగా ఉన్నావా? నిన్నటి గతం నిన్ను నిరాశకు గురి చేస్తుందా? అప్రమత్తంగా లేని క్షణంలో తడబడిపోయి పాపానికి లొంగిపోయావా? పడిపోవటం కంటే ఘోరమైనది ఒకటి ఉంది, అది అలానే పడిపోయి ఉండటం. దుర్మార్గులు పడిపోతారు, అయితే వారికి ఎన్నడూ కూడా లేవరు. కానీ క్రైస్తవుల విషయంలో ఇది వేరుగా ఉంటుంది. మనం కొన్నిసార్లు పడిపోయినప్పటికీ ఎవరో వచ్చి లేపే వరకు స్థిరంగా ఉండము. మనం పాపం చేయకూడదు అనుకుంటేనే తరచుగా మనం పాపంలో పడిపోతూ ఉంటాము. అపోస్తుడైన యోహాను ఇలా అన్నాడు, మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము అని రాశాడు. అయితే శుభవార్త ఏంటంటే, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. నీ వైఫల్యాలను ఒప్పుకో, వాటి గురించి ఎన్నడూ చింతించకు, వాటిని అంగీకరించు. యేసు మన కొరకు మరణించక ముందే మనము పాపముతో కొట్టిమిట్టాడుతున్నామని ఆయనకు బాగా తెలుసు. అందుకే ప్రతి దినము మనలను శుద్ధీకరించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రతి దినమును నూతనంగా ఆరంభించు. సమయం తీసుకొని మరి నీ బలహీనతలు దేవుని చేతుల్లో పెట్టు. నీ పాపాలను ఆయన ఎదుట ఒప్పుకో. నీ బలహీనతలను అంగీకరించుము. దేవుడు నిర్దేశించిన దానిని చేయటానికి ఆయన శక్తిని అడుగుము. దేవుని కృప మీద, ఆయన శక్తి మీద ఆధారపడి కొనసాగితే నిజమైన విజయం నీ వశమవుతుంది. విజయం అంటే పడిపోయినా కూడా తిరిగి లేవటమే. ఇంతకే నువ్వు పడితే పడ్డావు, కానీ మళ్ళా వచ్చి యేసుక్రీస్తు శిలువ దగ్గర పడు మిత్రమా.